కరెంటు బిల్లు ఫ్రీ. అర్థమైందా? ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు రాదు మీకు. కాంగ్రెస్ గెలిచినాక ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని లక్షలు ఇస్తుంది? ఎన్ని లక్షలు ఇస్తుంది? గట్టిగా చెప్పాలా? 5 లక్షలు ఇస్తుంది. ఎన్ని లక్షలు? 5 लाख. రైట్. నేను పంజా అంటే మీరు 5 लाख అనాల. అర్థమైందా? పంజా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి. మరి మా పెద్దవాళ్ళు అక్కలు ఏమంటారు? అవును బిడ్డ, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దుడే గుద్దుతాం మేము. కానీ మాకు ఒక్క డౌట్ ఉన్నది. ఏం డౌట్ ఉంది? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక నా బిడ్డ లగ్గంకున్నది, నా బిడ్డ లగ్గంకు కళ్యాణ లక్ష్మి ఎంత వస్తుందని అడుగుతుంది. అవునా? కాంగ్రెస్ గెలిచినాక ఆడబిడ్డ లగ్గంకు 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 1 లక్ష 1 తులం బంగారం వస్తుంది. అవునా కాదా? అంటే 1 తులం బంగారంకి ఎంత పైసలు ఉన్నాయి ఇప్పుడు? 60,000. కాంగ్రెస్ గెలిచినాక 60,000 రూపాయలు. మంగళసూత్రం పుస్తపతనం అని చెప్పిస్తారు, సోనియా గాంధీ చెప్పిస్తారు. ఎవరు చెప్పిస్తారు? సోనియమ్మ చెప్పిస్తారు. సరేనా? కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరేనా? నిజాయితీగా ఇమాందారితనంతో నేను అడుగుతున్నా. ఒక్కసారి చేతులు లేపు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపిస్తారు? ఎంతమంది ఓట్లేసి గెలిపిస్తారు? కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా? గెలిపిస్తారా? చేతులు లేపుల్ని. ఇమాందారితనంతో నిజాయితీగా చేతులు లేపుల్ని. ఎంతమంది? అందరూ కాంగ్రెస్ గెలుస్తారా? చేతి గుర్తుకేస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? ఇండ్లు కట్టుకుందామా? పింఛన్లు తెద్దామా? రేషన్ కార్డులు తెద్దామా? లోన్లు తెద్దామా? లోన్లు మాఫీ చేద్దామా? జై కాంగ్రెస్. మనం ఎన్నో నంబరు పోలింగ్ డబ్బా మీద? ఎన్నో నంబరు? 1వ నంబర్, 1 నంబర్. అవునా కాదా? మన దేవుడు కూడా ఆశీర్వాదం పెట్టిందా లేదా? ఎన్నో నంబర్ ఇచ్చింది మరి? అందరికి చాలా సంతోషం. పెద్దవా ఎన్నో నంబర్ మనది? 1వ నంబర్. ఇంకా ఎవరికైనా కూడా తల్లి శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున మనం అందరికీ కూడా పౌష్టికాహార లోపంతో కుక్కర్లు ఇచ్చినాం. లోపంతో బాధపడుతున్న వాళ్ళకు ఇంకా ఎవరికైనా మిస్ అయితే కనుక అందరికి ఇప్పించే బాధ్యత నాది. సరేనా? అందరికి వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. జోగు రామన్న ఆపిచ్చింది కానీ ఇంతకు ముందు కూడా. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా అందరికీ కూడా పంచుడు మొదలవుతాయి. సరేనా? కాంగ్రెస్ పార్టీ ఎన్నో నంబరు? చేతి గుర్తు ఎన్నో నంబరు? 1వ నంబర్. ఓట్లేసే డబ్బాకి ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుంది ఓట్లేసే డబ్బా. మీరు ఓట్లేసే రూమ్ పోతే ఇట్లనే ఉంటుంది కదా డబ్బా. ఈ డబ్బాకు పోయిన వెంటనే ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది? చేతి గుర్తు. కాంగ్రెస్ ఉంటుంది. ఎవరిది ఉంటుంది? చేతి గుర్తు ఉంటుందా లేదా? ఫస్ట్ ఓటు ఎట్లేయాలా? ఇగో అర్థమైందా? సౌండ్ వస్తుంది, లైట్ వస్తుంది. అవునా? చేతు గుర్తుకు ఓట్లేసి గుద్దితే జోగు రామన్న 2 చెంపలు సెల్లు మనిపించినట్టు ఉండాలి. సరేనా? కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దామా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేద్దామా? మీ అందరి బిడ్డగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆదిలాబాద్ లో మీకు ఇండ్లు తెచ్చే బాధ్యత నాది, మీకు పింఛన్లు తెచ్చే బాధ్యత నాది, మీకు రేషన్ కార్డు తెచ్చే బాధ్యత నాది. మహిళలకు ప్రతి మహిళకు నెలకు 2,000 నరస్తే చేతి గుర్తు గెలిచినాక మర్చిపోకుంది. సరేనా? ఎల్లుండి ఓట్లు అందరూ ఓట్ల డబ్బాల ఓట్లు వేసిన తర్వాతనే ఎటన్నా వెళ్ళాలా. సరేనా? అర్థమైందా? మీ ఇండ్లు తెచ్చుకునడానికి, మీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల జాగాలు, లోన్లు తెచ్చుకోవడానికి చేతి గుర్తు ఒక్కటే గరీబోళ్ళ పార్టీ. అవునా కాదా? చేతి గుర్తు ఒక్కటే గరీబోళ్ళ పార్టీ కాదా? కాంగ్రెస్ ఒక్కటే గరీబోళ్ళ పార్టీ. అవునా? ఒక్కసారి మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అనాల. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇంకే కాలనీ బాబు? భాగ్యనగరా? సరే ఇట్లనే వెళ్ళురా. సరే ఇక్కడ నుంచి దగ్గరనే కదా. సరే భాగ్యనగర్కి వెళ్తాం ఇక్కడ నుంచి. సరేనా? ఇందిరానగర్. సరే మంచిది. సరే చలో. మీ అందరికి మళ్ళా మీ అందరు ఓట్లేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు
జోగురామన్న ఏమి ఇచ్చినా తీసుకోండి, అర్థమైందా? పాయల్ శంకర్ అయితే పారిపోయిండు, పువ్వు గుర్తు కోటేస్తే సండాసి వేసినట్టే, అవునా కాదా? పువ్వు గుర్తు కోటేస్తే సండాసి వేసినట్టే, గెలుస్తుందా పాడుతుందా? పాయల్ శంకర్ కు జోగురామన్న దగ్గర ఎన్నో పైసలు మాట్లాడుకుంటాడట, ఓడిపోతాడు, అవునా కాదా? పైసలు తింటాడు ఓడిపోతాడు, పైసలు తీసుకుంటే ఓడిపోతాడు. ఇప్పుడు జోగురామన్ ఎన్ని కోట్లు ఇచ్చిండో ఏమో, ఇక అయిపోయింది, ఇక పైసలు నిండినాయి కదా, కడుపు నిండింది కదా, ఇక పేదోళ్ళు గరీబోళ్ళు అవసరం లేదంటాడు. పువ్వు గుర్తు ఒక్క ఓటు వేసినా వృధా అవుతుంది, మోర్లు వేసినట్టే సండాసులు వేసినట్టే. చేతు గుర్తు మాత్రమే కారు గుర్తును ఓడిస్తుంది, అవునా కాదా? అవునా కాదా? చేతు గుర్తు అన్నం పెట్టే చేతు, అవునా కాదా? అన్నం పెట్టే చేతి ఏది? చేతు గుర్తే, సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. ఒక్కొక్క పెద్దమ్మ ఒక్కొక్క చిన్నమ్మ 50 ఓట్లు వేపియాలి, వేపిస్తారా? ఒక్కొక్కళ్ళు 50 ఓట్లు వేపియాలి, వేపిస్తారా? అందరికి చెప్తారా? మీ చుట్టాల బంధువులు అందరికి చెప్తారా? చెప్పండి, సంతోషం. జై కాంగ్రెస్. పాట చాలు. उस पे एक बटन CBI वाला, दूसरा बटन ED